నమస్తే విబిసి ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నశాముక్త భారత్ తోనే వికసిత భారత్ సాధ్యమన్న కేంద్ర హోం మంత్రి. డ్రగ్ ట్రాఫికింగ్ జాతీయ భద్రతా సదస్సులో స్పష్టం చేసిన అమిత్ షా. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేస్తుందన్న మంత్రి సత్యకుమార్. అభివృద్ధి కార్యక్రమాలతో పల్లె పండుగ వాతావరణం ఏర్పడిందని వెల్లడి. డిఎస్సి క్యాంపస్ లో డెవలప్మెంట్ బోర్డులను ప్రారంభించిన కేంద్ర మంత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందాయన్న అశ్విని వైష్ణవ్. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖలో సంక్రాంతి వేడుకలు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి బాగోలేదన్న నేతలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన న్యూఢిల్లీలో డ్రగ్ ట్రాఫికింగ్ జాతీయ భద్రతపై ప్రాంతీయ సదస్సు జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించే సదస్సు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రతపై దాని ప్రభావాన్ని, ఉత్తర భారతదేశంలోని 8 రాష్ట్రాలు ఇంకా కేంద్రపాలిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడం లక్ష్యంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ లక్ష్యం సాధించాలంటే ముందుగా నషాముక్త భారత్ లక్ష్యాన్ని సాధించవలసి ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యం కోసం కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి రావాలని, అప్పుడే సాధ్యమవుతుందంటూ పిలుపునిచ్చారు. దేశంలో భారీ స్థాయిలో డ్రగ్స్ ను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 25 వరకు డ్రగ్స్ డిస్పోజల్ రైట్ డ్రైవ్ ప్రారంభం కానుందని, ఈ సమయంలో 2,411 కోట్ల రూపాయలు విలువైన మొత్తం 44,792 కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేయడం లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భోపాల్ జోనల్ యూనిట్ కొత్త కార్యాలయ సముదాయాన్ని హోం మంత్రి ప్రారంభించారు. आजादी के शताब्दी के वर्ष पूर्ण विकसित भारत बने और विश्व में हर क्षेत्र के अंदर भारत सर्वप्रथम हो, इस प्रकार के भारत का निर्माण करना है तो नशा मुक्त भारत के सिद्धि के बगैर ये नहीं हो सकता। और ये लड़ाई कोई एक केंद्र सरकार, कोई एक राज्य सरकार, केंद्र सरकार या राज्य सरकार के कोई एक विभाग, इस प्रकार से हम नहीं लड़ पाएंगे। केंद्र और राज्य मिलकर एक साथ एक प्लेटफॉर्म पर आकर दोनों सरकारें के सभी संबंधित विभागों ने मनोयोग के साथ योगदान देकर परिश्रम कर ये विजय हमने प्राप्त करनी ही पड़ेगी। आज इस दिशा में हमने यहां पर मादक द्रव्यों को जलाने का एक पखवाड़ा चालू किया है। लगभग 1 लाख किलोग्राम मादक द्रव्य पदार्थ, जिसका मूल्य 8600 करोड़ रुपया है, उसको अगले सप्ताह 10 दिन के अंदर जलाया जाएगा। और मैं मानता हूं कि इससे, ये मिनिस्ट्रीकरण से एक मजबूत संदेश जनता के बीच में जाने वाला है और एक 360 डिग्री अप्रोच के साथ, संपूर्ण विजय की रणनीति के साथ, होल ऑफ गवर्नमेंट अप्रोच के साथ इसमें हमें आगे बढ़ना है। इसकी और संकल्पवान प्रयास वर्ष 2025 में हमारे होंगे। ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడే నిజమైన పల్లె పండుగ వాతావరణం ఏర్పడిందని ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో స్థిరపడి పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకుంటున్న వారు గ్రామంలో కనిపిస్తున్న అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజల్లో సంతోషం, ఆనందం చూసేందుకు నిరంతరం కృషి చేస్తున్న
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందేనన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లె పల్లెకు సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామాల ఆర్థిక పరిపుష్టి కోసం, ఆదాయ వనరులు పెంచడం కోసం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి పథకం కింద ఇవాళ పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడే పరిటాల గ్రామంలో చెప్తున్నారు, కొన్ని దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం కాలేదు. గత 5 సంవత్సరాలుగా పదే అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధుల్ని కోరుకున్నప్పటికీ, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి ఎవరు చూడలేదు. తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు వారి దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే రహదారి మంజూరు చేయించి వాళ్ళ ఒక మంచి అద్భుతమైన సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు అక్కడ నిర్మాణం చేశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అనేక మంది లబ్ధిదారులు కూడా కేవలం 10% తమ వాటాతో 90% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆనందంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం నెలకొని ఉంది, మంచి పరిపాలన సాగుతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు. పెద్ద నేను అమరావతి నిర్మాణం గురించో, పోలవరం నిర్మాణం గురించో, హైవేల గురించో, రైల్వే కార్యక్రమాల గురించో, లేదా 2 రోజుల క్రితం ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం గురించో చెప్పట్లా. చిన్న కార్యక్రమాల వల్ల, పల్లె పండుగ లాంటి ఒక చిన్న కార్యక్రమం వల్ల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎటువంటి సంతోషంగా ఉన్నారని చెప్పే దానికి ఒక సజీవ తార్కాణం ఇవాళ గ్రామాల్లో జరుగుతున్న పల్లె పండుగ. ఇవి కాకుండా రాష్ట్రమంతా ఆర్థిక సంపద సృష్టి జరిగే ప్రయత్నాలు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక రకాలైన ఇవాళ పాలసీలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నం, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఇవాళ ఒకటి విషయం గుర్తించాలి. ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్తున్నారు, అన్నీ ఒకే రోజు రావాలంటే కుదరవు. ప్రజలు గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసకర పాలన జరిగింది, రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ ఈ అభివృద్ధి పట్టాల మీదకి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే ఒక అభివృద్ధి ప్రదాతగా ఉంటున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని కాంక్షించే పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. దానికి నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పార్టీలు మాట్లాడిన ఏ హామీలు అయితే అవన్నీ కూడా నెరవేరుస్తున్న విశ్వాసం కూడా వారికి ఉంది. అనేక కొరతలు ఉన్నాయి. ఒక నందిగామ హాస్పిటల్ మాత్రమే కాదు, నిన్న కూడా నేను సమీక్ష చేస్తే 1,01,000 ఉద్యోగాలు ఉంటే 27,000 కొరత ఉంది. ఇవాళ సిబ్బంది లేరు. అందుకే నియామకాలు చేయాలని నిన్న కూడా అనుకున్న 7 నుంచి 8,000 కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన విషయం. నందిగామ కాదు పూర్తిగా. అయితే నందిగామ లాంటి ముఖ్యమైన ప్రాంతంలో 50 పడకల ఆసుపత్రి మాత్రమే ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. దాన్ని 100 పడకల ఆసుపత్రిగా చేరాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు కోరడం, ప్రభుత్వం దానికి స్పందించి వెంటనే 100 పడకల ఏరియా ఆసుపత్రిగా కూడా మంజూరు చేయడం జరిగింది. దానికి కావాల్సిన సిబ్బందిని కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా టెండర్లు పిలిచి రాబోయే కొద్ది రోజుల్లోనే భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా మొదలు పెడతాం. సార్ ఒక మాట, నిన్న డిప్యూటీ సీఎం గారు 15 ఏళ్ళు కూటమి కలిసి ఉందాం అనుకుంటున్నారు, కానీ అధికారులు సహకరించట్లేదు అన్నారు. నిజంగా పరిస్థితి సార్? అధికారులు సహకరించట్లేదు. అధికారులు అన్ని వైపు నుంచి అంటే కొన్ని చోట్ల కొరత ఉన్న విషయాన్ని వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ కూటమి 15 సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలు కన్నా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2040 నాటికి చేయాలి అంటే కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం. అధికారులు నేను కూడా వారితో ఏకీభవిస్తున్న విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అంటే చెల్తా హై చెల్లేదో అనే టైప్లో ఉంటున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం నడిచింది, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు, ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు. కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం కష్టపడుతున్నారు, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నారు. సరే, వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది. కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పూణేలోని సిడిఎసి క్యాంపస్ లో 2 DIR వేగా ప్రొసెసర్ ఆధారిత డెవలప్మెంట్ బోర్డులను ప్రారంభించారు. వీటిలో ఎరైస్ ఈకో ఉపయోగపడే విధంగా సెన్సార్ ఫ్యూజన్ స్మార్ట్ మీటర్ తో పాటు ప్రయోగాలు చేయడానికి హ్యాండ్ అండ్ ఫ్లాట్
ప్లాట్ఫామ్ ను అందిస్తుంది. రెండవది ఎరైజ్ నోవా అనేది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎంబెడెడ్ సిస్టమ్స్ లో విద్యా పరిశోధన అభివృద్ధి కోసం సులభంగా యాక్సెస్ చేయగల ప్లాట్ఫామ్ ను అందిస్తుంది. తేజాస్ 64 అనేది మొదటి పూర్తి స్వదేశీ 64-బిట్ వేగ ఆధారిత ఎంబెడెడ్ అప్లికేషన్ల కోసం రూపొందించబడింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారత్ లో తయారయ్యే ఉత్పత్తులు భారత్ తో పాటు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేలా ఉండాలన్న ప్రధాని మోడీ ఆకాంక్షకు అనుగుణంగా వీటిని రూపొందించడం జరిగిందని చెప్పారు. Fruition, they are coming to completion. I just visited a factory close to Chennai where forge wheels, very high strength wheels, high speed wheels will be manufactured here in Tamil Nadu for India and for the world. So that's the philosophy that our Prime Minister always tells us, make in India, make for the world. That similar approach will be followed by Syrma SGS. I saw the presentation before coming to this function, and I was very happy when Mr. Gujral said that in 30 years, whatever they achieved, now they have achieved more than that in the last 2 years. This is the impact of Honorable Prime Minister's policies of Make in India, and now had very warm wishes on Pongal. How do you say that in? Pongal Varchikal. Thank you very much for inviting to this laptop manufacturing facility of Syrma SGS. I thank the entire management, the founders, Mr. Gujral, Mr. Narayan, our friends from Taiwan, our Mr. Yelpe, and I was just thinking, I went to the Penn University, I didn't go to Yale University. Your name has 2 Ivy League universities in one name. I thank Mr. Menon. He's given very good insights on the SEZ matter today. I thank all my fellow Karyakartas of Bharatiya Janata Party who have visited today. I thank the general managers who are here. Friends, for me it's a very happy occasion. Our Prime Minister Shri Narendra Modi ji has always inspired us to focus on manufacturing, because manufacturing generates jobs, manufacturing creates employment, and manufacturing is what our country has been a leader throughout the ages. We have always been what we call Udyog Pradhan. We have been a society which has always focused on manufacturing throughout our ages. Some of the manufactured products which were exported out of India were famous across the world. So the first Made in India chip will also be rolled out. Wouldn't that make us all proud? This will be such a great thing for the younger generation, all of you who look towards a developed nation by 2047, who aspire to have a prosperous society by 2047. So these are the foundation stones that the Government of India is laying for all of us. Our Prime Minister's continuous work on laying the foundation for Vikasit Bharat, which is developed country, developed India by 2047. I thank all the efforts done by Syrma SGS, by your partners MSI, and all the state government of Tamil Nadu, the SEZ, for all the efforts, and especially the young technicians, workers in the factory, to all of you, you deserve a very big round of applause for all of you. Thank you so much for inviting me for this function. Now we'll go to the assembly line and roll out the laptop manufactured by you. Thank you very much. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో గడిచిన 7 నెలలుగా వ్యవస్థలను నీరుగార్చారని, రైతులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. సంక్రాంతి రైతుల పండుగ అయినప్పటికీ ఆనందంగా ఉండే పరిస్థితులు లేవని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరదు కళ్యాణి, మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్, కర్ణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. సంక్రాంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే మహిళా సోదరీమణులు అందరూ కూడా వారి సమక్షంలో భోగి సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండగ, వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే గడిచినటువంటి 7 మాసాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థల్ని ఏ రకంగా నీరుగార్చారనేటువంటి సందర్భాలు మనన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 7 మాసాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతుల పండుగ అయినప్పటికీ సంక్రాంతి ఎక్కడా కూడా రైతులు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. గడిచినటువంటి డిసెంబర్ మాసంలో 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకి అండగా నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. రైతులకు ఇస్తానన్నటువంటి అన్నదాత కార్యక్రమం ఏదైతే 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానన్నటువంటి ఆ ఎన్నికల హామీ కానీ, లేదా ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకి అండగా నిలబడేటువంటి దాంట్లో కానీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కలెక్ట్ అవుతున్నటువంటి జిఎస్టీ రెవెన్యూస్ కానీ, లేదా ఈరోజు పండగ రేపు ఎల్లుండి పండగ ఉంది, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పండుగ వాతావరణం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా కనబడట్లేదు. డబ్బులు రొటేషన్లో ఉండాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సినటువంటి డబ్బు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. చివరికి ఉదాహరణ ఇదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే అటు చోడవరం కానీ మాడుగుల నియోజకవర్గాలు కానీ, లేదా కొన్ని నర్సీపట్నం అలాగే అనకాపల్లి కొన్ని ప్రాంతాల నుంచి పూర్తిగా రైతులు ఆధారపడి ఉన్నటువంటి చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సహజంగా డిసెంబర్ మొదటి వారంలో క్రషింగ్ మొదలవ్వాల్సినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు డిసెంబర్ పోయి జనవరి పండగ పోయి ఇప్పటికీ కూడా క్రషింగ్ అనేటువంటిది మొదలుపెట్టగా రైతులు పండించుకున్నటువంటి చెరుకు అంతా కూడా ఈరోజు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితిలో ఈరోజు కనబడతా ఉంది. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీ కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటను పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితిని కల్పించిందని చూసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి నెల కూడా షెడ్యూల్ ప్రకారము మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి వాళ్ళకి అండగా ఉండాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ చాలా తోడ్పాటును అందించేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకుంటే ముఖ్యంగా రైతులకి కనీసం పెట్టుబడి సాయం కూడా అందేవని పరిస్థితి. అలాగే మహిళలకి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నెట్ట నిలువుగా మోసం చేయడంతో పేద ప్రజలు వాళ్ళు సంపాదించే కొద్ది మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి, ఫీజులు కట్టడానికి, అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకొని ఇలాంటి సంక్రాంతి సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు తీసుకుంటే పిల్లలకి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా ఇస్తే ఈరోజు తల్లికి వందనం అందకపోవడం వల్ల ఫీజుల భారం తల్లిదండ్రుల మీద పడింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఫీజులు పెద్ద చదువులు చదివే పిల్లలకి వాళ్ళ ఫీజులు కట్టే భారం తల్లిదండ్రుల మీద పడింది. ఒకవైపు ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీల భారం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం, అన్ని రకాలుగా ధరలు పెంచేశారు, ఖర్చులు పెంచేశారు. సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమైంది, సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల నిర్వహణ, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పథం మొదలైన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. 7 నుండి 8 వేల మంది సిబ్బంది నియామకానికి సంబంధించి వెంటనే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది కథ నడిస్తే చాలు అన్న ధోరణిని విడిచి కొత్త ఆలోచనలతో వైద్య సేవలు నాణ్యతను పెంచి జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి హనీమూన్ కాలం ముగిసిందని, ఇక నుండి వైద్య సిబ్బంది పనితీరు, ఫలితాలను రెగ్యులర్ గా సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వం, మంత్రులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని గుర్తించాలన్నారు. తిరుమలలో చక్ర స్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 4:30 నుండి 5:30 నడుమ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం వైభవంగా జరిగింది. ఆలయంలో నిత్యోపచారాలు, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం శ్రీ చక్ర తాల్వారును పల్లకిపై ఆలయం వెలుపలకు తీసుకొచ్చి శ్రీ వరహ పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్ర తాల్వారుకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమం చేపట్టారు. అనంతరం తులసిమాలను ధరింపజేసి శ్రీ సుదర్శన చక్ర తాల్వారుకు శాస్త్రోక్తకంగా పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహించారు.
ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచి చేస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రకృతి సిద్ధంగా రైతులు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ప్రదర్శనను ఆయన జేసీ సేతు మాధవన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, అందులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన రైతులు ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, ఆర్గానిక్ బెల్లం, పలు వెరైటీల బియ్యం, ఆర్గానిక్ వంటకాలు మొదలైనవి ప్రదర్శించారు. ఆర్గానిక్ పంటలను పండించడం జరుగుతుంది. వివిధ రకాల కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి మన జిల్లాలో పండించడం జరుగుతుంది. సీడ్ సంబంధించిన వచ్చి 12,000 ఎకరాల్లో మనం ఆర్గానిక్ క్రాప్ను మనం చేస్తున్నాం. ప్రజెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ ద్వారా జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో జిల్లాలో ఏదైతే మనకి రబీ సీజన్లో మన ల్యాండ్ యూటిలైజేషన్ లేకుండా ఉన్నామో అటన్నిటిలో కూడా ఈ ఆర్గానిక్ పంటను విస్తృతంగా పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక అవేర్నెస్ లాగా, క్యాంపెయిన్ లాగా ఇక్కడ కలెక్టరేట్ లో ఒక సంతని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని మండలాల నుంచి దాదాపు బొబ్బిలి, బాడంగి, కొండపల్లి, నెల్లిమర్ల, వ్యాపార మండలాల నుంచి చాలా మంది ఈ ఆర్గానిక్ పంటలు ఏదైతే చేస్తున్న రైతులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా విస్తృతంగా సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు వచ్చి చాలా విధిగా తీసుకుంటున్నారు. ఇటువంటి పంటలను ప్రజలకు తెలియజేసి ఇంకా ఎక్కువగా జిల్లాలో ఇంకెక్కువ అధిక మొత్తాల్లో ఈ పంటల సాగుని పెంచే విధంగా చర్య తీసుకోవడం కోసం అవేర్నెస్ ఈరోజు సంకల్పం జరిగింది. ఈ రైతులందరూ కూడా నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పంటలను పండించి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ ఆర్గానిక్ పంటలు పండించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.
మారేడుమిల్లిలో వారపు సంతకు ప్రజలు అధిక సంఖ్యలో పోటెత్తారు. మండల పరిధిలోని చుట్టుప్రక్కల సుమారు 72 గిరిజన గ్రామాల ప్రజలు పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా సంతలో కొనుగోలు చేసుకోవడానికి మారేడుమిల్లికి తరలివచ్చారు. మారేడుమిల్లి సంత మార్కెట్ జనాలతో కిటకిటలాడింది. చిరు వ్యాపారం నుంచి కూరగాయలు, వస్త్రాల దుకాణాల్లో ప్రజలు బారులు తీరారు. చుట్టుప్రక్కల ఉన్న గిరిజన ప్రజల రాకతో సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వ్యాపారస్తులకు మంచి బిజినెస్ జరుగుతుందని చెప్తున్నారు. కాగా ఈ సందడిలో దొంగతనాలకు పాల్పడే ముఠా ఒకటి ఈ ప్రాంతంలో హల్చల్ చేసినట్టు తెలిసింది. పోలీసులు సంత మార్కెట్లో నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. జనాలకు డబ్బులు బాగా పడియండి. డబ్బులు లేక జనాలు కూడా పెద్దగా చేయట్లేదండి. వ్యాపారాలు వరకు ఏ డబ్బులు వేసిందండి అసలు కొనుక్కోవడానికి అవి వచ్చిందండి. అయితే రావట్లేదు, తగ్గిపోయాడండి. మా దగ్గర డబ్బులు లేవు అనేసి రావట్లేదు తక్కువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.